అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని 3.10 కోట్ల విలువ గల 2 కిలోల 955 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్రీజా కారును స్వాధీనం చేసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా జహీరాబాద్ సబ్ డివిజన్ కార్యాలయం నందు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ, గత నెల 26వ తేదీన మధ్యరాత్రి చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల కోహినూర్ డాబా వద్ద భోజనం కొరకు ఆగిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్లో నుండి 2.955 కిలోల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదు చేశారు. జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి దొంగల కొరకు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం రాత్రి జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి బోర్దిపాడ్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న మారుతి బ్రిజ్జా కారును ఆపి తనిఖీ చేయగా అందులో మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. వారిని కారులో నుండి కిందకు దించి విచారించే సమయంలో పారిపోతుండగా అందులో నుండి ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాసూంగా గుర్తించారు. పారిపోయిన వారు అష్రాఫ్, ఫెరోజ్ మరియు సాజిద్ అని తెలిసింది. పై 4 వ్యక్తులు దేశవ్యాప్తంగా దాబా హోటల్స్ వద్ద ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడతామని అన్నారు. గత వారం రోజుల క్రితం చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల కోహినూర్ దాబా హోటల్ వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుండి బంగారు ఆభరణాలు దొంగతనం చేసినామని తెలిపి బ్రీజా కారులో ఉన్న బ్యాగులో గల 3 కిలోల బంగారు ఆభరణాలు చూపించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం కూడా జహీరాబాద్ ప్రాంతంలో ఇంకొక పెద్ద దొంగతనం చేసి మొత్తం బంగారం హైదరాబాద్లో అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. అందుకోసం మధ్యప్రదేశ్ నుండి బయలుదేరి జహీరాబాద్ వైపు వస్తుండగా బుర్దీపాడు చౌరస్తాలో పోలీసులు పట్టుకున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. బ్యాగులో దొరికిన బంగారు ఆభరణాలను తూకం వేయించగా మొత్తం 2.955 కిలోల బంగారు ఆభరణాలు ఉండగా దాని విలువ 3,10,00,000 అన్నారు. కేసు డిటెక్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించి నగదు రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ సంజీవరావ్, జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, జహీరాబాద్ టౌన్ సిఐ శివలింగం, సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేశం, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్, చిరాగ్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ ప్రసాద్ రావ్, హద్నూర్ ఎస్ఐ రామనాయుడు, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ సర్కిల్ కింద చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. దాదాపు 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మనకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుండి దాదాపు ఒక 2.9 కేజీలు 2.9 కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 crores వాల్యూ థెఫ్ట్ కావడం జరిగింది. సో ఇమీడియట్గా జహీరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జహీరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ హద్నూరు, ఎస్ఐ చిరాగ్పల్లి, ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు పీసీలు అండ్ సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి 3 టీమ్స్గా ఏర్పడి సిడిఆర్స్, సీసీటీవీలు మరియు పాత అఫెండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారమో దాన్ని అమ్మడానికి, దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఆ టైంలో మన వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా 2.9 కేజీస్ 2,900 గ్రాములు దాదాపు 2,10,00,000 రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్కి చెందిన దార్ గ్యాంగ్. ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది, కంజర్ గ్యాంగ్. సో వీళ్ళ వృత్తే ఇది. దాదాపు వివిధ
ప్రదేశాల్లో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ని పక్కన పెట్టి టీకి కానీ టాయిలెట్కి కానీ ఎప్పుడైతే దాబాల దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వివిధ ప్లేసెస్లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ముంబై నుండి చాలామంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేది తీసుకొని మన హైదరాబాద్లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు. సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నిటిని కూడా సీసీటీవీలు కొన్ని వందల కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము, వాళ్ళు నిందితులు డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము, మరియు మనకు తెలియని ఒక ప్రాంతం ధార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళడము, ఇండోర్కి వెళ్ళడము, పాత న్యూస్ని చూడడము, మాట్లాడడము, చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు 10 రోజుల నుండి దాదాపు ఎలాంటి వారం రోజులు కంప్లీట్ 1 వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్డిపిఓ జహీరాబాద్ చాలా కష్టపడ్డారు. కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం, ఒక గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది.